జాంబవత్ సుగ్రీవ హనుమచ్చత్రుఘ్న భరత లక్ష్మణ సీతా సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. సీతారామాంజనేయమయమైన సభా సదస్సుకి సవినయంగా నమస్కారం సమర్పించుకుంటూ, శ్రీ తులసీదాస్ ఒక మహర్షిగా దర్శించి మనకు ప్రసాదించిన హనుమాన్ చాలీసా అనబడేటువంటి హనుమత్ సూక్తము లేదా హనుమద్ ఉపనిషత్తు ఆధారంగా మనం హనుమద్ వైభవాన్ని ఆవిష్కరించుకుంటూ ఉన్నాం. మహావీర్ విక్రము ఈ మాటలోకి వచ్చాం. రెండవది బజరంగి. ఆ తర్వాత అంటే ఆయనకు శరీరం ఎలా ఉందంటే బజరంగి, బజరంగ్ బలి అంటూ ఉంటారు కదా స్వామిని. బజరంగ్ అనేది హిందీ భాషలో వికృతమైన శబ్దం. దాని మాతృకా శబ్దం వజ్రాంగ్. వజ్రాంగ బలి అనే మాటే బజరంగ బలి అయింది. వజ్రాంగ బలి. స్వామికి వజ్రాంగహ అనే మాటని అనేక సందర్భాల్లో వాల్మీకి చెప్తుంటాడు. వజ్ర సంహననోపేతో వైనతేయ సమోజవి. ఆయన శరీరం అచ్ఛేద్యం, వజ్రాన్ని ఛేదించలేట. ఆయన శరీరం అలాంటిదే, వజ్ర శరీరుడు ఆయన. లాల్ దేహ్ లాలీలసై అరుధరి లాల్ అంగూల్ వజ్రదేహ దానవదలన జయ 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 కపిసూర్ అంటూ తులసీదాసే మరొక చోటు చూపుతాడు. వజ్రదేహం, ఆ దేహాన్ని ఎవరు ఛేదించలేరు, దెబ్బతీయలేరు. ఎవరి చేత దెబ్బ తినని దేహం కలిగినటువంటి వాడు. అలాగే అమ్మవారికి తన విశ్వరూపాన్ని చూపించేటప్పుడు కూడాను వజ్రదంష్ట నకో భీమో వైదేహీమిదమబ్రవీత్ అని సుందరకాండలో మనకు కనబడుతున్నది. వజ్రదంష్ట నఖహ అంటే వజ్రదంష్టలు, వజ్ర నఖములు అంటే గోళ్ళు కూడా వజ్రాల్లో ఉన్నాయి, కోరలు వజ్రాల్లో ఉన్నాయి. ఇక శరీరము వజ్రాంగము. ఆయన వజ్ర శరీరుడు. ఆయన ఆ వజ్ర శరీరానికి చెప్తూ మంత్రశాస్త్రంలో వజ్రాంజనేయ మంత్రం ఒకటి ఉన్నదండి. అందుకే ఒక్కొక్క దానిలో మనం అనుబంధం తెచ్చుకుంటే ఆ శాస్త్రాన్ని తెలుసుకోవచ్చు. ఆ మంత్రం ఎలా వస్తుందంటే నమో హనుమతే రుద్రావతారాయ. ఇది వరుసగా అనేక మంత్రశాస్త్రాల్లో ఒకటి మంత్రార్ణవ మహోదధి అని, మంత్రమహోదధి అని, శ్రీతత్వనిధి అంటూ హనుమన్ మంత్రశాస్త్రంలో చాలా ఉన్నాయని చెప్పుకున్నాం. హనుమత్ సంహిత అని కూడా ఉన్నది. వాటిలో ప్రతిదానిలో వచ్చేది నమో హనుమతే రుద్రావతారాయ అనేది ప్రతిదానిలో కామన్గా వస్తుంది. దాని తర్వాత ఒక్కొక్క విశేషం చెప్తుంటారు. ఇది మాలామంత్రం. అందులో ఒక చోట వస్తుంది నమో హనుమతే రుద్రావతారాయ వజ్రదేహాయ వజ్రనఖాయ వజ్రముఖాయ వజ్రరోమ్నే వజ్రనేత్రాయ వజ్రదంతాయ వజ్రకరాయ వజ్రభక్తాయ రామదూతాయ నమః. ఈ ఒక్క మంత్రాన్ని కూడా ఉపాసన చేసేవచ్చు, అంత విశేషమైనది. దీన్ని బట్టి శరీరమంతా వజ్రంగా వర్ణించారు ఇక్కడ. అచ్ఛేద్యమైన శరీరము, అభేద్యమైన శరీరము, ఎవరినైనా ఎదుర్కొనగలిగిన శరీరము, ఎవరి చేత కలత పడనటువంటి శరీరము అని చెప్పడం అని వజ్రాంగ్ అనే మాటలు. ఈ తులసీదాసి వినయపత్రిక అనే రచనలో జాకీ చుబుకు చోట చూరనకి రసమద కులిశ కఠోరక అంటాడు. ఇక్కడ కులిశం అంటే వజ్రం అర్థం. అందుకే ఇంద్రుడు వజ్రాయుధం తగిలినా కూడా నిలబడగలిగిన శరీరం బాల్యంలోనే. అంటే వజ్రాన్ని వజ్రం ఏం చేయగలదు, అదే వజ్రాయుధం తగిలినా నిలబడిన శరీరం ఈ మహానుభావుడిది. అందుకే ఈయన వజ్రాంగుడు అని చెప్పబడుతున్నాడు అని వర్ణించారు ఇక్కడ. అటువంటి స్వామి యొక్క వజ్రదేహం యొక్క వైశిష్ట్యం ఎలాంటిదంటే వజ్రేణ ముష్టినా అని ఒక మాట చెప్తాడు వాల్మీకి యుద్ధకాండలో. అంటే రావణాసురుని ఒక గుద్దు గుత్తాడు హనుమంతుడు. ఎలా గుద్దారంటే వజ్రము వంటి పిడికలతో కొట్టాడయ్యా అన్నాడు. ఆ పిడికలు అంత గట్టిది. ఎందుకంటే రావణాసురుడు సామాన్యుడు కాడు. కైలాస పర్వతాన్ని, మందర పర్వతాన్ని ఇత్యాదిని ఎత్తగలిగినటువంటి భుజపరాక్రమం కలిగినటువంటి వాడు. కానీ ఒక సందర్భంలో అతడు ప్రయోగించినటువంటి శక్తి ఆయుధానికి లక్ష్మణుడు పడిపోతే ఆ లక్ష్మణ్ణి ఎత్తుకుపోదాం అనుకున్నాడు రావణాసురుడు. కదిలించే ప్రయత్నం చేశాడు. 20 చేతులు వినియోగించినప్పటికీ కూడా లక్ష్మణ్ణి కదపలేకపోయాడు. హిమవాన్ మందరో మేరుహు త్రైలోక్యం వా సహామరై శక్ష్యం భుజాభ్యాముద్ధర్తుం నసంఖ్యే భరతానుజః. హిమవంతుని, మందర పర్వతాన్ని, దేవతలతో కూడినటువంటి ముల్లోకాల్ని, మేరు పర్వతాన్ని కూడా భుజాలతో ఎత్తవచ్చు, కానీ భరతానుజుడైన లక్ష్మణస్వామిని మాత్రం ఎత్తలేకపోయాడయ్యా అన్నారు. ఆ సమయంలో ఒక్కసారి చూసి హనుమంతుడు వచ్చాడు. వచ్చి అథ వాయుసుత క్రుద్ధ రావణం సమవిద్రవత్ ఆజఘానోరసి క్రుద్ధ వజ్రకల్పేన ముష్టినా. వజ్రాంగ్ అంటే ఇదే అర్థం. వజ్ర సమానమైన పిడికిలతో అతను వక్షస్థల మీద అక్కడ గుద్దుగుద్దాడు ఆయన. తేన ముష్టి ప్రహారేణ రావణో రాక్షసేశ్వర జానుభ్యామపతద్భూమౌ చచాలచ పపాతచ. ఆ దెబ్బకి ఒక్కసారిగా కైలాసాన్ని కూడా కదిలించిన రావణాసురుడు భూమి మీద పడిపోయాడు, కదిలిపోయి పడిపోయాడు. ఆ సమయంలో ఆస్యై స నేత్రశ్రవణై వవామ రుధిరం బహు. ముఖం నుంచి, కళ్ళ నుంచి, చెవుల్లోంచి, ముక్కు నుంచి కూడాను
రక్తం వచ్చిందిట రావణాసుడికి. అలాంటి గుద్దాడు ఈయన. దీన్ని బట్టి వజ్రాంగి అంటే తెలుస్తున్నది కదా. అంతేకాదు, అలా గుద్దేసిన తర్వాత ఏం చేశాడంటే అలవోకగా లక్ష్మణస్వామిని ఎత్తుకుని తీసుకెళ్ళిపోయాడు అక్కడ. ఏం అద్భుతమైన విషయం అండి. వాయుసూనో సుహృత్వేన భక్త్యా పరమయాచ సహ శత్రూణాం అప్రకంప్యోపి లఘుత్వమగమత్కపేహే అంటాడు వాల్మీకి ఇక్కడ. అంటే ఎవరూ కదిలించలేని లక్ష్మణస్వామిని అంత అలవోకగా ఎలా ఎత్తుకు తీసుకెళ్ళగలిగాడంటే పరమమైన భక్తి చేత ఆ పని చేయగలిగాడు అన్నాడు. అంటే భగవంతుడిని భక్తి మాత్రమే ఎత్తుకోగలదు, అహంకారం ఎత్తలేదు అని విషయం కూడా చూపిస్తున్నాడు ఇక్కడ. అంతేకాదు, అంత ఎత్తగలిగాడు. రాముణ్ణి భుజాలపై ఎత్తుకోగలిగాడు కూడా. రామలక్ష్మణుల భుజాలని భుజాల మీద పెట్టుకుని వచ్చినవాడు కదా. యుద్ధం చేస్తున్నప్పుడు రాముని భుజం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ శరీరమే ఎంత గొప్పదో దీన్ని బట్టి చూస్తుంటే. అది చూసినప్పుడు ఎలా అనిపిస్తుందంటే హనుమంతుడు కాంచనాద్రి కమనీయ విగ్రహుడు గనక బంగారు కొండలా ఉన్నాడు. భుజం మీద రాముడు కొండ మీద నల్లని మేఘంలో ఉన్నట్ట. ఆ రూపాన్ని చూస్తుంటే కనకక్ష్మాధర మందు నీల నవ మేఘంబోయనంఠీవిగా హనుమద్వీర భుజంబుపై వెలిగి ఘోరాకార దైతేయులన్ దునుమంగాజను నీదుమూర్తి మనమందున్ జయమై జూచితిన్ ఘన సద్భక్తియే నిన్ను ఎత్తు కళకాగా రామచంద్ర ప్రభు. కనుక భక్తి ఒక్కటే ఎత్తుకుంటుంది. అలా కనబడుతున్న స్వరూపం ఇది. అటువంటి మహావీరుడు మహావీర విక్రము బజరంగి అని చెప్పబడుతున్నాడు. తర్వాతి మాటలో కుమతి నివార్ సుమతికే సంగి. అత్యద్భుతమైన మాటలండి. ఇది అలవోకగా రాసినట్టు కనబడ్డ ఆలోచన, భావన, అన్నిటికీ మించి అనుభవం, వీటి వల్ల రాయగలిగాడు తులసీదేశ మాట. హనుమంతుడు ఉపాసన మనకేం చేస్తుంది ఫలము అంటే కుమతి నివార్ సుమతికే సంగి. హనుమంతుడు కుమతి అంటే చెడ్డ బుద్ధిని నివారిస్తాడు. అంటే ఆ చెడ్డ బుద్ధి కొనసాగకుండా, దుర్బుద్ధులు కొనసాగకుండా వాటిని నివారించి తొలగిస్తాడు. తర్వాత సుమతికే సంగి. సుమతులు అంటే మంచి బుద్ధి కలవారికి, సంగి అంటే స్నేహితుడు. భగవంతుడు మన స్నేహితుడైతే ఇంకేం కావాలండి. కానీ భగవంతుని స్నేహితుడిగా పొందడం గొప్ప అదృష్టం. కానీ కృష్ణుడు అంటాడు, నేను అందరికీ స్నేహితుడినే, అది గుర్తించేవాడు బాగుపడతాడన్నాడు. నిజానికి భగవంతుడు అందరికీ స్నేహితుడేట. కొందరికి స్నేహితుడు, కొందరు శత్రువు కాడు అని అందరికీ స్నేహితుడే. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి అని గీతలో చెప్తున్నాడు ఆయన ఇక్కడ. కానీ హనుమంతుడు నిజానికి అందరికీ స్నేహితుడే. కానీ సుమతికే సంగి అంటే సద్బుద్ధులున్నవారు కానీ స్నేహితుడు. దీన్ని బట్టి హనుమంతుడు మనవాడు కావాలి అంటే మనకు ఉండవలసిన లక్షణం ఏమిటి? సుమతి. ఆ సుమతి తెచ్చుకుంటే ఆయన మనకు సంగి ఉంటాడు. హనుమంతుడు స్నేహితుడు ఉంటే ఏం కావాలండి? స్నేహితుడు ఎన్ని చేస్తాడో అన్నీ ఇక్కడ. అది సంగి అంటే సంగము, స్నేహితుడు అర్థం ఇక్కడ. స్నేహ లక్షణాలు కొన్ని ఉన్నాయి. స్నేహితుడు అంటే ఎప్పుడు మనతోవాడు తిరిగేవాడు మాత్రమే కాదు. పాపాన్ నివారయతి, యోజయతే హితాయ, గుహ్యాన్ నిగూహతి, గుణాన్ ప్రకటీకరోతి, ఆపత్సు చైవ నజహాతి, దదాతి కామాన్, సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతహ అంటాడు భర్తృహరి. 6 లక్షణాలు స్నేహితుడికి ఉండాలి. చూడండి, తన స్నేహితుడు తప్పు చేస్తుంటే ఆ తప్పు చెయ్యనివ్వకుండా ఆపగలగాలి. మొదట ఉండాలి అది. పాపాన్ నివారయతి. అంతేగాని వీడు పాపం చేస్తాడంటే పద నేను తోడొస్తాను అనకూడదు. వాడి చేత పాపం చేయనివ్వకుండా ఆపగలగాలి. యోజయతే హితాయ, వాడికి ఏది హితమో దానితో కలపగలగాలి వాడిని. గుహ్యాన్ని గూహతి, అలాగే శత్రువు జీవితంలో ఏవో కొన్ని దోషాలు, రహస్యాలు ఉండవచ్చు, వాటిని బయట పెట్టకూడదు. నేను వాడి మిత్రుడినేగా, వాడి గురించి బాగా తెలుసు అని చెప్పకూడదు. గుహ్యాన్ని గూహతి, గుణాన్ ప్రకటీకరోతి, వాడి యొక్క సద్గుణాలు మాత్రం చెప్తూ ఉండాలి. ఇక తర్వాత ఇది ఆపత్సు చైవ నజహాతి, ఆపద కాలంలో కూడా విడిచిపెట్టరాదు. దదాతి కామాన్, వాడికి ఇష్టమైనవి ఇవ్వగలగాలి. ఈ 6 లక్షణాలు ఉన్నవాడిని మిత్రుడు అంటారు అన్నారు. ఇప్పుడు ఈ 6 లక్షణాలతో హనుమంతుడు మనవాడైతే ఎంత బాగుంటుందో చూడండి. ముందు మన చేత పాప పనులు చేయనివ్వకుండా ఆపగలగాలి భగవత్కారుణ్యం. కొద్ది కాలం క్రితం ఒక రామభక్తుడు కనబడి ఒక మాట అన్నాడండి, నాకు ఆశ్చర్యం వేసింది. నేను చాలా కాలం నుంచి రామకట్టు రాస్తుంటాను, రామాయణం చదువుతుంటానండి, అందువల్ల నాకు గొప్ప మేలు జరిగిందన్నాడు. మనమేమనుకుంటామంటే వాడికి ఆర్థికంగా ఏదో లాభం వచ్చిందని. ఆయన ఏం చెప్పాడంటే, నిరంతరం రాముడిని పూజించడం వల్ల ఏ చెడ్డ పని నా వల్ల జరగకుండా రాముడు కాపాడుకుంటున్నాడండి అన్నాడు. ఎంత మంచి మాట అండి ఇక్కడ. అంటే దుర్బుద్ధి కలగకూడదు, కలిగిన దుర్బుద్ధి కార్యరూపంలోకి రాకుండా ఆపగలగాలి. అది చేయగలిగితే ఇంకేం కావాలి? అది రామానుగ్రహం అంటే. అందుకే కుమతి నివారంటే ఇది విషయం. భగవద్ అనుగ్రహం అంటే ఇదండి. అంతేగాని ఇన్ని మాలు పారాయణ చేయగానే నాకు వండర్స్ జరిగిపోయి, వండర్ అంటే ఏం లేదు, బుద్ధి బాగుపడటమే పెద్ద వండరు. కనుక కుమతి నివారు, నీకు కుమతి కలగకుండా కలిగిన వాటిని ఆపగలగాలి. ఇవి చేయగలిగిన వాటి.
సుమతికే సంగి, సుమతి మంచి బుద్ధి కల వాళ్ళకే ఆయన స్నేహితుడు, లేని వాళ్ళకి కాదు. ఇది మనకి హనుమంతుడి కథలో ఎలా కనబడుతుందో చూడాలి. ప్రతిదానికి హనుమత్ కథే మనకు ప్రమాణం. ఆయన సుమతికే సంగి, సత్పురుషుల వద్దనే ఉంటాడట. అందుకే వాలి సుగ్రీవులు తెలుసు కదా మనకి. అప్పుడు రాజు ఎవరు ముందు? వాలే. ఈయన మంత్రి కదా, మంత్రి అయినప్పుడు ఎవరి దగ్గర ఉండాలి? వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఎంతవరకు? అంత బాగున్నంత వరకు ఉన్నాడు. కానీ వాలి చెయ్యరాని పని చేసి సుగ్రీవుని వెంటబడినప్పుడు ఆయన సుగ్రీవుడితో ఉన్నాడు, కానీ వాలి వద్దలేడు. వాలి హనుమంతుడిని వెళ్ళిపోమని చెప్పలేదు. ఎందుకు అలా చేశాడు అంటే, అధర్మం రాజ్యమేలుతున్న అధర్మం పక్షాన ఉండరాదు, ధర్మం అడవులు పాలైనా మేము ధర్మం పక్షాన ఉండాలి, అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు పదవి లేకపోవచ్చు, కానీ ధర్మం సుగ్రీవుడి వద్ద ఉంది. అందుకు సుగ్రీవుడుతున్నాడు. ఆయనకు పదవి ఉంది కనుక అక్కడ కూర్చొని భజన చేయలేదు. ఉత్తమమైన మంత్రి పదవిలో ఉన్నవాడి దగ్గర భజన చేయకుండా పదవిలో లేకపోయినా ధర్మానికి తోడుగా ఉండగలగాలండి ఇక్కడ. అది గొప్ప విషయం ఇక్కడ. అందుకే రాజరాజుగా హస్తినలో ఉన్నటువంటి దుర్యోధనుడు వద్దకు కాకుండా అడవులు పాలైన ధర్మరాజు వద్దకే కృష్ణుడు వెళ్ళి మాటికి మంచి మాటలు చెప్పేవాడు ఇక్కడ. ఇది ఆలోచించుకోవాల్సింది. కనుక సుమతికే సంగి అంటే ఇప్పుడు అర్థమైంది కదా, మంచి బుద్ధి ఉన్న వారితోనే సంగి, స్నేహితుడిగా ఉన్నాడు ఆయన ఇక్కడ. కుమతిని వారు, ఎవరినైతే తన స్నేహితుడిగా పట్టుకున్నాడో వాడు దుర్బుద్ధిని పోగొడతాడు. అలా పోగొట్టినవైనా మనం చూసుకోవాలంటే సుగ్రీవుడిని అనేక మార్లు ఆయన సవరించారండి. ముఖ్యంగా రామలక్ష్మణులు ఎదురుగా వస్తూ ఉంటే వాళ్ళెవరో తెలియక భయపడిపోతూ ఉంటాడు. ఎవడు? సుగ్రీవుడు. నన్ను చంపడానికి వచ్చారేమో అని ఉద్విగ్న హృదయ సన్, ఆందోళనకు గురైపోయాడు. అప్పుడు హనుమంతుడు వచ్చి, పిచ్చా ఏమిటి నీకు, ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఎవడు ఉద్విగ్నతకు లోనవుతాడో, ఎవడికి ఆందోళన ఉంటుందో వాడి సరైన నిర్ణయాలు తీసుకోలేడు సుమా. ప్రశాంత చిత్తం ఉన్నవాడే సరైన నిర్ణయం తీసుకోగలడు. పైగా నువ్వేమీ నిరూపణ చేసుకోకుండానే భయపడుతున్నావు. వచ్చిన వాళ్ళు ప్రతాపవంతులు కనబడగానే నేను చంపడానికి వాళ్ళు పంపేడేమో అనుకున్నావు. అదే నిర్ధారణగా నీకు తెలిసిందా? లేదు కదా, నువ్వు ఊహించుకుంటున్నావు. ఎందుకంటే నీ మనస్సులో భయం ఉన్నప్పుడు ప్రతిదీ దాన్ని పెంచేటట్టే గోచరిస్తుంది. నీలో లోపం, అక్కడ లోపం లేదు. కానీ ఇంగితజ్ఞుడైనటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు ముందు పరిశీలించి తర్వాత నిర్ణయం తీసుకోవాలి. కనుక వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. నేను తెలుసుకొస్తాను వెళ్ళాడు అంటే అతడిలో భయం అనే ఒక కుమతి పుట్టినప్పుడు తొలగించాడే లేదా? అదేవిధంగా రాముని కృప వల్ల సుగ్రీవుడు రాజు అయ్యాడు, చక్కగా పాలన చేస్తున్నాడు. కానీ పాలన చేస్తున్న కాలంలో 4 మాసాలు వర్ష ఋతువు గనక ఆ చాతుర్మాస్యములు ప్రవర్షణగిరిపైనే రాముడు లక్ష్మణ సీతని ఉన్నాడు. అంతవరకు నువ్వు రాజ్యం చూసుకునైనా ఆ తర్వాత సీతాన్వేషణ కోసమే నువ్వు ప్రయత్నాలు ప్రారంభించాలి అని రాముడు చెప్పాడు. కానీ ఈ 4 నెలలు వర్షాకాలంలో మోహానికి లోని క్రమంగా కర్తవ్యాన్ని మర్చిపోయాడు సుగ్రీవుడు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడని ఇన్నాళ్ళు కోల్పోయిన రాజ్యభోగాలను అనుభవిస్తూ అందులో మునిగిపోయాడు. అప్పుడు హనుమంతుడు వెళ్ళి మాట్లాడతాడు. ఎంత గొప్పగా మాట్లాడతాడంటే, సుగ్రీవా, ఇది కూడని పని సుమా. ఎందుకంటే మీ అన్నకి చెప్పినా వినడు, నువ్వు చెప్తే వింటావు. చెప్పినా వినని వాడి గతి ఏమైందో నీకు తెలుసు. చెప్తే వినాలి. మంత్రులు మా బాధ్యత, దీనికి చెప్పాలి. ఇక్కడ నువ్వు చేసిన ప్రతి పనికి చప్పట్లు కొట్టడం మంత్రుల పని కాదు, నీ బుద్ధిని సరైన మార్గంలో మళ్లించడం కూడా మా పని. రాముడు నీకు మిత్రుడుగా అనుగ్రహించాడు. రాముడు లాంటి మిత్రుడు దొరకడం నీ అదృష్టం. ఎందుకంటే రాజుకి మిత్రబలం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము. శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, కానీ మిత్రబలాన్ని కాపాడుకోగలగాలి. తద్వారా శత్రువులపై విజయం సాధించవచ్చు. రాముడు లాంటి మిత్రబలం నీకు దొరికింది తెలుసుకో. అయితే రాముడికి నువ్వు మాటిచ్చావు చేస్తానని, ఆలస్యం చేస్తున్నావు. అయితే రాముడు అడిగినప్పుడు చూసుకుందామని నువ్వు అనవచ్చుగాక, కానీ మిత్రుడు అడిగినప్పుడు చేయడం కాకుండా అడగకుండానే చేసినదే నిజమైన సహాయం అవుతుంది. అడిగితే చేస్తే సహాయం అని గొప్పగా చెప్పడానికి లేదు సుమా. నీ మిత్రత్వం నిజంగా తెలియబడాలంటే ఆయన అడగకుండా నువ్వు వెళ్ళి చెప్పాలి. ఇంకొక రహస్యం తెలుసుకో, రాముడికి నిజానికి నీ సహాయం అవసరం లేదు. ఆయన అసహాయ సూర్యుడు, ఒక్కడే మొత్తం చేయగలడు. ఆయన నేను పరిశీలించాను, ఆయన ధనుర్విద్యా కౌశలం అన్నట్టు అటువంటిది. కాబట్టి నువ్వు రాముడికి ఏదో సహాయపడతాను మిత్రుడిని అనుకోకు. నీ సహాయం లేకుండా ఆయన సాధించగలడు. నీకేదో అదృష్టం ఉంది కనుక నీ సహాయం అడుగుతున్నట్టు ఆయన ఉన్నాడు. కాబట్టి నువ్వు సహాయపడుతున్నట్టు వెళ్ళి సహాయపడాలి. తద్వారా నీ మిత్రబలం కాపాడబడుతుంది అనగానే అప్పుడు జాగ్రత్త పడ్డాడండి ఆయన. అలాగా సద్బుద్ధినిచ్చి నడిపించుకున్నాడు ఇక్కడ. దీన్ని బట్టి సుమతికే సంగి ఎలా ఉన్నాడు, తను ఎవరికి సంగీగా ఉన్నాడో వాళ్ళ కుమతి పుట్టకుండా కూడా చూస్తున్నాడు, పుట్టిన దాన్ని బాగు చేస్తున్నాడు. కుమతి నివారు సుమతికే సంగి. నిజాన్ని హనుమాన్ చాలీసులో ప్రతి వాక్యం అద్భుతమే. కానీ ఈ వాక్యంతో హనుమంతుడు నమస్కారం చేసి, నేను
అనేక రకాల అవివేకాలతో ఉంటాను, నా బుద్ధికి కూడా పరిమితులు ఉన్నాయి కనుక అప్పుడప్పుడు దుర్బుద్ధులు పుట్టవచ్చు. దుర్బుద్ధులు అంటే దుర్బుద్ధను కూడా పోల్చుకోలేని దుర్బుద్ధులు కూడా పుట్టవచ్చు. వాటిని నువ్వే తొలగించవయ్యా. తొలగించి నాకు సుమతిని నువ్వే ఇవ్వు. సుమతి ఇస్తే స్నేహితుడు అవుతావు కనుక నువ్వే నాకు సద్బుద్ధినిచ్చి నాకు స్నేహితుడుగా ఎల్లవేళలా ఉండవయ్యా అని ప్రార్థించవచ్చండి. కుమతి నివారు సుమతికే సంగి. ప్రయోజనం అంటే ఇంకేం కాదు, ఇదొక్కటే. భగవంతుడి అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే విదురుడు చెప్తాడు, నదేవో దండమాదాయ రక్షంతి పశుపాలవత్. దేవరక్ష అంటే నీ పక్కన పశుపాలకుల్లాగా ఆయుధం పట్టుకు తిరుగుతూ ఉంటాడు బాడీగార్డ్లాగా, అది కాదు దేవరక్ష. ఎవరిని బాగు చెయ్యదలుచుకున్నాడో వాడు బుద్ధికి సంలక్షణాన్ని ఇస్తాడు, బుద్ధికి మంచిని ప్రచోదనం చేస్తాడు. అదే భగవత్కృప అన్నారు. కనుక బుద్ధిని బాగు చెయ్యమని మాత్రమే భగవంతుని అడిగితే చాలు, ఇంకేమిటి అక్కర్లేదు. అదే వేదమాత యొక్క మంత్రసారం కదండి, ధియోయోన ప్రచోదయాత్. బుద్ధిని ప్రేరేపించేది. కానీ బుద్ధిని మంచి వైపు ప్రేరేపించాలి, ఏదో వికారాల వల్ల వాసనల వల్ల పుట్టే దుర్భావాల్ని తొలగించాలి. ఇది ప్రార్థిస్తే చాలు స్వామి వద్ద. అందుకే ఉపనిషత్తు చెప్తోంది, శ్వేతాశ్వతర ఉపనిషత్తు, సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు. ఏ పరమాత్మ విశ్వవ్యాపకుడై ఉన్నాడో ఆయన శుభముతో నా బుద్ధిని కలుపుగాక అంటే కనెక్ట్ చేయుగాక అని ప్రార్థన చేశారండి ఇక్కడ. అందుకే హనుమాన్ చాలీసా మనం భగవంతుడిని అడగవలసిన మాట, కుమతి నివార్ సుమతికే సంగి. దుర్బుద్ధిని పోగొట్టి సుమతిని చేస్తే సుమతులకు నువ్వు స్నేహితుడు అవుతావు కనుక నాకు స్నేహితుడు కావయ్యా. దీన్ని బట్టి భర్తృహరి చెప్పిన 6 సులక్షణాల స్నేహితుడు హనుమంతుడు మనతో ఉంటాడు, కాపాడుతాడు, పాపం జరగకుండా చూసుకుంటాడు, ఏది హితమో అది కలిగిస్తాడు. అదేవిధంగా మన బతుకులో తెలుసో తెలియకో ఇవి తప్పులుంటే బయట కాపాడుతాడండి. గుహ్యాన్ని గుహతి గుణాన్ ప్రకటీకరోతి. నీలో ఉన్న గుణాలే బయట చూపిస్తాడు. అది ఎలాగో అంటే శివుళ్ళ అన్నాడు. శివుడు ఏం చేశాడంటే విశ్వమంతా వ్యాపించిపోయింది విషం, కానీ అదంతా ఉండ చుట్టి ఇంతే చేసి పెట్టాడు. ఇంతే ఉన్నాడు చంద్రుడు, అంత ఉన్న విషయాన్ని ఇంత చేసి కనబడివ్వకుండా పెట్టేసుకున్నాడు. ఇంతే లేఖలా ఉన్న చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నాడు ఇక్కడ. అంటే మన గుణాలు కొంచెం చంద్ర లేఖలా ఉన్నా నెత్తి మీద పెట్టుకుంటాడు, దుర్గుణాలు విషాల్లా ఉన్నా ఉండ చుట్టి లోపల దిగమింగుకుంటాడండి భగవంతుడు అన్నారు ఇక్కడ. ఇదే కుమతి నివారు సుమతికే సంగి యొక్క ప్రక్రియ. అటువంటి చూపిస్తున్నాడు స్వామి. అందుకే గొప్ప మాటగా మనం కుమతి నివార సుమతికే సంగి అనే దాన్ని భావించవలసింది. ఎందుకంటే సుగ్రీవుడు రాజు, హనుమంతుడు మంత్రి అని మనం అనుకుంటాం, ఇది వ్యవహారం. కానీ అసలు రహస్యం ఒకటి ఉన్నది. సుగ్రీవుడు హనుమంతునికి రాజు కాదు, హనుమంతుని భక్తుడు. ఇదొక రహస్యం. సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు వీళ్ళందరూ హనుమద్భక్తులండి. ఈ విషయాన్ని మంత్రశాస్త్రంలో చెప్తూ, బాలార్కాయుత తేజసం త్రిభువన ప్రక్షోభకం సుందరం నాదేనైవ సమస్త రాక్షసగణాన్ సంత్రాసయంతం ప్రభుం సుగ్రీవాది సమస్త వానరగణై సంసేవ్య పాదాంబుజం శ్రీమద్ రామపదాంబుజ స్మృతిరతం ధ్యాయామి వాతాత్మజం అన్నారు ఇక్కడ. ఇది సుందర హనుమన్ మహామంత్రం అనే మంత్రానికి ధ్యాన శ్లోకం. ఇది ఇక్కడ బాలార్కాయుత తేజసం అంటే 10,000 బాలసూర్యులతో సమానమైన కాంతి కలవాడు, ముల్లోకాలను కూడా కలవరపరచగలిగిన పరాక్రమం కలవాడు అయిన సుందరుడు. సుందరుడు అంటే ఆనందప్రదాత, ఇది అర్థం. అందరికీ ఆనందం ఎవడిస్తాడు వాడే అందగాడు అన్నారు ఇక్కడ. అటువంటి వాడిని చూడాలని అందరికీ అనిపిస్తుంది. 10 మంది చూడాలనుకునేవాడు అందగాడు, అంతే కదండి. ఒకసారి చూస్తే ఇంక చాలే అనుకుంటా 10 మంది ఇంకా చూడాలి, అతడు రావాలి, అతడు కావాలి, అతడు ప్రజెన్స్ కావాలి అనుకుంటారంటే వాడు అందగట్ట. అలాంటి అందగాడు మొత్తం సుందరకాండలో హనుమంతుడండి ఇక్కడ. రామాయణంలోనే ఆయన, అందుకని అందరికీ కావాలి. ఆయన చూస్తేనే ఏదో ఆనందం. ఆనందప్రదాతయ్య అందగాడు గనక ఆయన సుందరుడు, ఆనందస్వరూపుడు, ఆనందదాయకుడు. అతడు గర్జిస్తే నాదేనైవ సమస్త వానరగణాన్ రాక్షసగణాన్ సంత్రాసయంతం. దీనికి మళ్ళీ తులసీదాసు మరొక తోడు చెప్తాడు, అప్పుడు చూద్దాం. సుగ్రీవాది వానరగణై, సుగ్రీవుడు మొదలైన వానరగణము చేత సేవించబడే పాదపద్మములు కలవాడు. అంటే ఈయన పాదపద్మాన్ని సుగ్రీవిస్తుంటే ఈయన కళ్ళు మూసుకుని రామపాదపద్మాన్ని ధ్యానిస్తున్నట్టు ఇక్కడ. అదే శ్రీమద్ రామపదాంబుజ స్మృతిరతం ధ్యాయామి వాతాత్మజం అని వర్ణించారు ఇక్కడ. దీన్ని బట్టి సుగ్రీవాదులు ఆ విధంగా నేను సేవించుకున్నారు. అందుకే అడుగడుగున సుగ్రీవుడు హనుమంతుడి మీద అధికారం చలాయించే వాళ్ళకు కనబడకుండా హనుమంతుడి దగ్గర వినయంగా ఉంటూ హనుమంతుడు చెప్పిన మాట పాటిస్తున్నట్టు ఉంటాడు. మొత్తం మీరు పరిశీలించండి ఇక్కడ. అలాగే సీతాన్వేషణకు బయలుదేరుతున్నప్పుడు రామచంద్రమూర్తి వద్దకు వచ్చి ఈ హనుమంతుడు మాత్రమే సాధిస్తాడని నా మనసుకు తెలుస్తోందని చెప్పాడు ఆయన. అడుగడుగున హనుమంతునిపై ఆ విశ్వాసాన్ని ప్రకటించాడు.
నీ సహాయం వల్లనే నేను ఇలా ఉన్నానయ్యా అని కృతజ్ఞతను అడుగడుగునా ప్రకటిస్తాడు ఇక్కడ. అది గొప్ప విషయం ఇక్కడ. అందుకే స్వామి యొక్క అద్భుతమైన అంశంలో కుమతి నివారు సుమతికే సంగీ. అదేవిధంగా మళ్ళీ సుమతికే సంఖ్య మరొక మాట చెప్పుకోవాలి. విభీషణుడు అనుగ్రహించడం. విభీషణుడు హనుమద్భక్తుడుగానే చెప్పబడతాడు శాస్త్రాల్లో. ఈ మహానుభావుడు తులసీదాస్ అయితే రామచరితమానసలో మాట రాశాడు ఆయన. రామచరితమానసలో ఉంటుంది, వాల్మీకి రామాయణంలో కనబడదు. హనుమంతుడు సీతాన్వేషణ లంకకు వెళ్ళినప్పుడు అనేక రకాల వారిని చూశాడు. దుష్టులైన వాళ్ళని చూశారు, భోగలాలసులను చూశారు. వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఉత్తమలైన వాళ్ళని చూస్తే తృప్తి సరికదా, విసుగొస్తుంది. కానీ కొందరిని చూసి ఆనందించాడన్నాడు వాల్మీకి. ననంద అన్నాడు, ఆనందించట. ఎటువంటి వారిని అంటే రుచిరాభిధానాన్, మంచి పేరున్నవారు, మంచివారు ఎవరైతే ఉన్నారో సత్పురుషులు, వాళ్ళని చూసి సంతోషించాడు అని రాశాడు. ఎవరై ఉంటారు ఆ సత్పురుషులు? విభీషణాదులు. విభీషణుడు మొదలైన వారు ఉన్నారు, ఆయనకి అనుయాయులు కొంతమంది ఉన్నారు. విభీషణుడిని ఈయన చూసినట్లుగా మనకి వాల్మీకి రామాయణం కొంత సూచనగా అందించింది. అందుకే లంకంతా తగలబెట్టినప్పటికీ కూడా విభీషణుడు ఇల్లు తగలబెట్టలేదు ఈయన. ఎందువల్ల అంటే ఈయన్ని సంహరించాలి అంటే దూతని చంపకూడదని ఆయనే చెప్పాడు కదా. దాని పట్ల కృతజ్ఞత వల్ల అని కొంతమంది అన్నారు, కానీ అది కాదు, ఆయన ధర్మం వల్ల. అది తెలుసుకోవాలి ఇక్కడ. అక్కడ ఒక రహస్యాన్ని చెప్తారు, ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. లంకంతా తగలబెట్టినప్పుడు విభీషణుడి ఇంటిని విడిచిపెట్టాడు. పోనీ ఈయన విడిచిపెట్టాడు, కానీ అగ్ని కూడా విడిచిపెట్టాడు ఏంటయ్యా? పక్కింటికి నిప్పు అంటుకుంటే నీ కొంపకు నిప్పు తగలదా? కానీ ఈయన కొంపగా అంటుకోలేదుట, అంటే అగ్నిదేవుడు తగలబెట్టలేదుట. దీని రహస్యం ఏమిటంటే, ఒక రాజు చేసిన పాపం ఊరంతా రాజ్యమంతా అనుభవించక తప్పదు. ఎందుకంటే వాడు చేసిన వాటంటే చప్పట్లు కొట్టి ఆమోదించారుగా. ఇప్పుడైతే ఇంకా చెప్పుకోవాలి. నువ్వు తీసుకొచ్చి కూర్చోబెట్టావు కనుక వాడు చేసిన పాపం నీకు ఇంకా తగులుతుంది. తెలుసుకో, ఇక్కడ అనుభవించక తప్పదు. మనమే కూర్చోబెట్టాం, ఏ ప్రలోభానికి లోనయ్యో. అది జాగ్రత్తగా ఉండాలండి. ఒకరిని కూర్చోబెట్టేటప్పుడు ప్రలోభాలకు లోనైతే వాడి పాపం నీ ఉన్న రాజ్యం అనుభవించక తప్పదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అలాంటిది వాడు గొప్పవాడే కావచ్చు, తన రాజ్యానికి మేలు చేశాడు, ముల్లోకాలకు అధిపతిగా ఉన్నాడు. ఎవడు? రావణాసురుడు. కానీ అధర్మపరాయణుడు. వాడు అధర్మం చేస్తున్నప్పుడు మంత్రులందరూ చప్పట్లు కొట్టారు, భలే భలే అన్నారు. వాడు ఏం చేస్తే అదే సమ్మతి అన్నారు. ఎందుకంటే పదవిలో ఉన్నవాడి దగ్గర ఇదో ప్రమాదం ఉంటుంది. పక్కన ఉన్న వాళ్ళందరూ ఏం చేసినా బాగుందంటారు. కాబట్టి నేను బాగున్నానేమో వాడు అనుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు చేస్తున్న అధర్మం అన్నయ్యా, దీనివల్ల అందరూ నాశనమైపోతారు కనుక నా మాట విను. సీతమ్మని ఇచ్చేసి తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి. తప్పు చేస్తున్నావు సుమా. నువ్వు సీతమ్మను అపహరించిన దగ్గర నుంచి లంకలో అపశకునాలు కనబడుతున్నాయి. ఒక దురాగతం సూచనగా తెలియబడుతున్నది. రాబోయే దుష్ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి అప్పగించని ఎన్ని మాలు చెప్పాడు, ఎన్ని మాలు సభ పెట్టని ఇదే చెప్పాడండి. అక్కడ తనది కాదు రాజ్యం, తన మాట చెల్లదు, పరమ అహంకార పూరితుడు. ఇలాంటి వాడి దగ్గర నేనెందుకు చెప్పడంలే, నేను ఊరుకుంటే చాలు కదా అనకుండా ఇది అధర్మం అన్నాడండి. అది గొప్పతనం. కానీ మనం ఏం చెయ్యలేకపోయినా అధర్మాన్ని అంగీకరించరాదు, ఈ ధర్మం అని చెప్పగలగాలి. అది చెప్పగలిగితే పంచభూతాలు సంతోషిస్తాయి, పరమేశ్వరుడు సంతోషిస్తాడు. కనుక సమూహమంతా తగలబడుతున్నా ఇతడు రక్షింపబడ్డాడు. ఇది రహస్యం ఇక్కడ. అది సమూహంలో కూడా నిన్ను రక్షించగలిగేది నీ ధర్మం మాత్రమే. ఇది ధర్మో రక్షిత రక్షిత మాట. మరి సుమతికే సంజ్ఞ అంటే ఇది అర్థం అండి. ఎవడు సుమతి అయి ఉంటాడో వాడు సంజ్ఞ అవుతాడు. ఎంత సంజ్ఞ అయ్యాడంటే, విభీషణుడు అభయం అడగడానికి వచ్చాడు రామచంద్రమూర్తికి. వచ్చి అక్కడ ఆకాశాలు నిలబడితే సుగ్రీవాదులందరూ విని, మేము రాముడితో చెప్పి అనుమతి ఇస్తాడో లేదో కనుక్కొని చెప్తాను, అక్కడ ఉండన్నారు. అతడు ఎదురు చూస్తున్నాడు ఏమొస్తుందా సమాధానం అని. వీళ్ళు వెళ్ళి చెప్పారు, శత్రు సోదరుడైన విభీషణుడు వచ్చాడు, నీ నుంచి అభయాన్ని అడుగుతున్నారు అని. అప్పుడు రామచంద్రమూర్తి సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఆయన ఎంత గొప్ప విషయం చూడండి. 10 మందితో కలిసినప్పుడు 10 మందిని ఎలా గౌరవించాలో తెలిసినవాడు. ఇప్పుడు వచ్చినవాడు శత్రు సోదరుడు, మన యుద్ధానికి సన్నద్ధమై ఉన్నాం, అభయం ఇవ్వాలా లేదా చెప్పండి అని అడిగాడు ఆయన. ఒక్కొక్కరు వారి అభిప్రాయాన్ని చెప్పారు. ఇతరేదో కపట ఉద్దేశంతో వచ్చినట్టున్నాడు, ఇవ్వకూడదు. ఇంచుమించు అందరి అభిప్రాయం ఇదేనండి. హనుమంత స్వామిని మాత్రం అడిగారు, నువ్వేమంటావని. అభయం ఇవ్వచ్చని చెప్తున్నాను అన్నాడు ఆయన. అంత గొప్ప మాట చెప్పాడు. దీన్ని బట్టి ఎందుకు ఆ మాట చెప్పాడని సుమతికే సంగి. అతడు సుమతి ఈయనకి తెలుసు, గొప్ప మాట అంటాడు. అతను మాట్లాడిన తీరు గమనించాను, అతను ఇక్కడ కపటం లేదు. మరి అన్నేమో రావణుడు, ఆయనతో యుద్ధానికి వెళ్తున్నప్పుడు శత్రు సోదరుడు వచ్చాడు కదా, ఇవ్వచ్చా అంటే, అన్న నుంచి భయపడ్డ తమ్ముడికి అభయమిస్తే తమ్ముడికి రాజ్యం లభిస్తుందని సుగ్రీవుడు కథ ద్వారా తెలుసుకున్నాడేమో అన్నాడండి ఇక్కడ. ఎంత మాట అన్నాడండి ఇక్కడ.
అక్కడ సుగ్రీవుడు అక్కడే ఉన్నాడు, ఎంత చక్కగా చెప్పాడు. మొత్తాన్ని సరి అయిన కారణాలు చెప్పి మమ్మల్ని అడిగేవు కానీ రామ నీకు తెలియదా, ఏదో మర్యాద కొద్దీ అందరినీ కూర్చోబెట్టి చెప్పు, నీ అభిప్రాయం నీకుంటుంది. 10 మందిని సంప్రదించడం మంచిదే, కానీ 10 మంది అభిప్రాయాలు తీసేసుకోకూడదు, నువ్వు ఆలోచించాలి. కానీ నేను చెప్పమన్నావని చెప్పాను కానీ నీ చెప్పాడు అతను వాడినా అన్నట్టు హనుమంతుడు అంత వినయంగా. శభాషని నా అభయం ఇస్తున్నాను అన్నాడు రామచంద్రమూర్తి. అంటే రాముడు అభయం ఇవ్వడానికి తన బుద్ధి తనకు ఉన్నప్పటికీ కూడా ఆ బుద్ధిని ఎగదోసిన వాడెవరు? హనుమత్ స్వామి. ఎందువల్ల? సుమతి కేసంగి, అది గొప్ప విషయం. కానీ కుమతి నివార్ సుమతి కేసంగి అనే దానికి రామాయణంలో ఎన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. భక్తులుగా మనం భగవంతుని అడగవలసింది కూడా నాకు సుమతినిచ్చి నాకు స్నేహితుడిగా ఉండవయ్యా అని చెప్పడం. దీన్ని బట్టి సుమతి ఉన్నదనుకోండి, చుట్టూ కూడని పరిస్థితులున్నా నీకు రక్షణ ఉంటుందని సందేహం లేదు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవా సుప్త ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. నువ్వు అడవుల్లో ఉన్నా, అగ్నిలో ఉన్నా, నీటిలో ఉన్నా, పర్వతాలపై ఉన్నా, నిద్రపోతున్నా, మెలకువతో ఉన్నా, కష్ట పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు చేసిన సత్కర్మలే నిన్ను కాపాడుతాయి. ఇది గొప్ప విషయం అండి. ఇక్కడ కర్మ సిద్ధాంతం అంటే ఏంటో కాదు, నువ్వు చేసిన పని ఫలితం ఎప్పటికైనా అనుభవిస్తావు. ఎంత గొప్పగా ఉన్నదండి ఆ విషయం ఇక్కడ. కనుక నువ్వు చేసిన మంచి నిన్ను కాపాడుతుంది. అదే కాపాడింది అగ్నిలో కూడాను విభీషణ్ణి. అందుకే ధర్మాన్ని అంటి పెట్టుకోవడం కంటే మించిందేమున్నది ఇది. దీన్ని బట్టి హనుమంతుడు రక్షకుడిగా సుమతుల్ని ఎలా కాపాడుతాడు. అందుకే సంత్ హితకారి అని అనేక చోట్ల అంటాడు తులసీదాసే. జయ హనుమంత్ సంత్ హితకారి అంటాడు. సంత్ హితకారి, సంత్ అంటే సత్పురుషులు, సత్పురుషులకు హితకారిగా ఉన్నటువంటి వాడు హనుమంతుడు. ఇప్పటి వరకు లక్షణాలు చెప్పారు, గుణాలు చెప్పారు, మహిమలు చెప్పారు. ఇప్పుడు ఆయన స్వరూప ధ్యానం ఇస్తున్నాడు. హనుమత్ స్వరూపం ఎలా ఉన్నదో ఆవిష్కరిస్తున్నాడు.